అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని మోదీ. గత ప్రభుత్వాలు అధికారం కోసం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. బాబాసాహెబ్ అంటే ప్రధానికి బీజేపీకి గౌరవం లేదన్నారు ఏఐసీ చీఫ్ ఖర్గే. అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించినప్పుడు కాషాయ పార్టీ నేతలే అవమానించారని గుర్తు చేశారు. ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని వెంటనే భారత్కు తీసుకురావాలన్నారు కూటమి నేతలు. దేశ నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివన్నారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, విపక్ష నేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ తన స్వార్థ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకుంటోందన్నారు ప్రధాని మోదీ. గతంలో అధికారం కోసం రాజ్యాంగాన్ని ఓ సాధనంగా మార్చుకుందని విమర్శించారు. హర్యానాలోని హిసార్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రిజర్వేషన్ల పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నాయన్నారు మోదీ. कर्नाटका की कांग्रेस सरकार ने टेंडर में भी अब एससी, एसटी, ओबीसी के अधिकार छीन करके धर्म के आधार पर आरक्षण दे दिया। कांग्रेस की तुष्टीकरण की इस नीति का बहुत बड़ा नुकसान मुस्लिम समाज को भी हुआ है। कांग्रेस ने सिर्फ कुछ कट्टरपंथियों को ही खुश किया है। ప్రధాని మోదీ పాలనలో దేశంలో నేరాలు తగ్గాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రజలే కేంద్రంగా న్యాయ వ్యవస్థను ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. నేరాల దర్యాప్తులో టెక్నాలజీ కీలకంగా మారిందన్నారు. ఢిల్లీలో ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న షా దర్యాప్తు సంస్థలకు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. मित्रों, हम सभी जानते हैं आज के जमाने में न्याय को अगर समय पर उपलब्ध कराना है और दोष सिद्धि का दर, कन्विक्शन रेशियो बढ़ाना है तो फोरेंसिक साइंस के बगैर ये संभव ही नहीं। मोदी जी के विजन ने इस देश के क्रिमिनल जस्टिस सिस्टम के परिदृश्य को बदलने का काम किया है. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ప్రధాని మోదీకి ఏమాత్రం గౌరవం లేదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఎన్డీఏ సర్కార్కు అంబేద్కర్ ఆశయాలు కొనసాగించే ఉద్దేశం లేదన్నారు. 2 ఏళ్ల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సామాజిక న్యాయం సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు ఖర్గే. अरे हम तो ये कह रहे बाबा तुम क्या किए ये बताओ, बाबा साहब के कौन से उसूल अपनाए आप, तो ये वो कहने के लिए तैयार नहीं है। इतना बड़ा रहते हुए भी हायर एजुकेशन में ये अच्छी शिक्षण देने के लिए मोदी जी तैयार नहीं है और उनका बजट भी काट रहे हैं. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఇస్తుందన్నారు. ముస్లిం కాంట్రాక్టర్లకు కోటాను బీజేపీ రాజకీయం చేస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చెప్పారు డీకే. Our aim is those who have been not financially sound, we want to uplift them, they have to come to the mainstream. That is our intention. And Congress party will look at every section of the society. Congress government also will look at every section of the society. Why should we snatch from anyone? Nothing. Opportunity is being given to everyone. Everyone can have. బెల్జియంలో అరెస్ట్ అయిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని వెంటనే భారత్ తీసుకురావాలన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే. గతంలోనూ ఓసారి చోక్సీని తీసుకొస్తామంటూ హైడ్రామా చేశారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను ఎందుకు రప్పించడం లేదో చెప్పాలన్నారు. వారి నుంచి ప్రతి రూపాయి వసూలు చేయాలన్నారు శ్రీనాటే. मेरा अपना मानना है कि जिस तरह के फाइनेंशियल फ्यूजिटिव्स 2014 के बाद से मोदी जी की नाक के नीचे से भागे हैं, उस पर जवाबदेही होनी चाहिए. आपकी नाक के नीचे से इतने लोग भाग गए, इतना बड़ा बड़ा चूना लगाकर देश को, और आज तक आप उसको लेकर ही नहीं आ पाए. ये सब झुंझुने. जब तक आप किसी को लाकर यहां पर वसूली नहीं करिएगा, लोगों के, गरीबों के पैसे वापस नहीं होंगे, तब तक इन सब बातों का कोई मतलब नहीं है. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తుందన్నారు ఆ రాష్ట్ర సీఎం రేఖా గుప్తా. రాబోయే 15 రోజులు స్కూల్ విద్యార్థులకు అంబేద్కర్ జీవితంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.